హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపించాలనుకుంటున్నానండి. ఇది బ్యాక్ హుక్స్లు మగ్గం వర్క్ బ్లౌజు. ఇప్పటి వరకు అయితే నేను ఓన్లీ ఫ్రంట్ హుక్స్లు మాత్రమే చూపించాను కదా. ఇది చూడండి, హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ నెక్ ఏమో స్టార్ వచ్చింది. ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కుట్టాలండి. ఇది బ్యాక్ హుక్స్లతో ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ బ్లౌజు. ఇప్పుడు వరకు అయితే మీకు బ్యాక్ హుక్స్లు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చూపించలేదు కదా. ఈరోజు కటింగ్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే ఈ వీడియో మరి యూట్యూబ్లో కూడా నేను చూడలేదు. ఇప్పటి వరకు ఎవరు పెట్టలేని వీడియో అనుకుంటున్నాను నేను. చూడండి, మగ్గం వర్క్ బ్లౌజు చాలామంది బ్యాక్ హుక్స్లు పెట్టుకుని వర్క్ చేయించుకుంటారు కదా. ఈ విధంగా అయితే సింపుల్గా నేను ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ హుక్స్ల బ్లౌజే ఆదికైతే ఇచ్చారు నాకు. దీని మెజర్మెంట్స్ అయితే ఒకసారి చూసుకుందాము. ముందుగా మనకి లైనింగ్ పీసు మీటర్ అనేది కావాలండి. మనం ఏ బ్లౌజ్ అయినా సరే వర్క్ బ్లౌజులకి మీటరు లైనింగ్ పీస్ ఉండాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది 16 ఇంచెస్ అయితే ఉంది. చెస్ట్ లూజు 16 ఇంచెస్ ఉంది కదా. మనం ఇందులో అయితే మనం డబుల్ ఫోల్డింగ్ మీద 8 ఇంచెస్ పెట్టుకుంటాం. లెంత్ వచ్చేసి 13.5 అయితే వచ్చిందండి. లెంత్ 13.5, 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 అయితే పెట్టుకోవాలి. వేస్ట్ లూజ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకోవాలండి. మనం కాజల్ బెల్ట్ ఉంది కదా, అక్కడి నుంచి కాజల్ బెల్ట్ వదిలేసి ఈ విధంగా అయితే చూసుకుంటే 28 ఇంచెస్ అయితే వచ్చింది మనకి. వేస్ట్ లూజ్ అనేది 28 ఇంచెస్ వచ్చింది. దాన్ని కూడా మనం ఇక్కడ లైనింగ్ పీస్ మీద అయితే నేను వేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మనకి 28 ఇంచెస్ ఉంది కదా. ఈ 28 ఇంచెస్ని 4 ఫోల్డింగ్స్ చేసి టేప్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చూసుకుంటే మనకి 4వ వంతు ఎంత వచ్చిందో పెట్టుకోవడానికి వీలవుతుంది. 7 ఇంచెస్ అయితే మనం 4వ వంతు పెట్టడానికి అయితే వీలవుతుందండి. మనం నడుము లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది 4 ఇంచెస్ అయితే ఉంది. మనం 4.5 పెట్టుకుంటే 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 అయితే ఉందండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్ అయితే ఉంది. ఈ విధంగా కొలతలు అనేవి మనం ఎక్కడైనా మెజర్ చేసుకుని ఒక పేపర్ మీదైనా లైనింగ్ మీదైనా రాసుకుంటే మనకి ఈజీగా అయితే మనం డ్రా చేసుకోవచ్చు, చూడండి ఫ్రెండ్స్. లైనింగ్ పీస్ మనకి ఇది బ్యాక్ హుక్స్లు కాబట్టి మనకి ఓపెన్స్ మన వైపు అయితే వేసుకోవాలి. ఇది నేను లైనింగ్ అనేది వాష్ చేశానండి, ఒకసారి తడిపాను. తడిపిన తర్వాత మనకి ఇలా క్రాస్లు అనేది వస్తుంది. ఎందుకంటే తడిపిన తర్వాత క్లాత్ అనేది లాగుతుందండి. అందువల్ల మనకి ఇలా వస్తుంది. మనకి ఇలా ముడతలు ఉన్నప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. నేను ఐరన్ అయితే చేశాను. ఓపెన్స్ అయితే నా వైపు పెట్టుకున్నానండి లైనింగ్ పీసు. ఇది క్రాస్ వచ్చేసింది కదా. మనం తడిపిన తర్వాత అయితే క్లాత్ అనేది క్రాస్ వస్తుంది. ఇలా క్రాస్ వచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఓపెన్స్ మన వైపే పెట్టుకుని డ్రా చేసుకోవాలండి. స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 కదా. నేనైతే ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 అయితే నేను లెంత్ పెట్టుకుంటున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం లెంత్ అనేది పెట్టుకోవాలి. బ్లౌజ్ లెంత్ అనేది పెట్టుకోవాలి. లెంత్ పెట్టుకునేటప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ కూడా లెంత్ అనేది ఒకసారి చూసుకోవాలండి, చూడండి ఫ్రెండ్స్. లెంత్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఇది కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది కూడా 14.5 అయితే మనకి లెంత్ పెట్టారు. ఈ విధంగా మనం లెంత్ అనేది చూసుకోవాలి. లెంత్ చూసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి లైనింగ్ పీస్ మీద అయితే లెంత్ అనేది పెట్టుకోవాలండి. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి వర్క్ బ్లౌజ్కి నెక్ డీప్ ఎంత ఉందనేది కూడా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. 2.5 అయితే నెక్ డీప్ ఉంది. షోల్డర్ కూడా ఈ కస్టమర్ వచ్చేసి చాలా సన్నగా కావాలన్నారు, అందుకోసం 2.5 పెట్టుకున్నాను. ఇది వరకు కుట్టిన బ్లౌజెస్ కూడా సేమ్ 2.5 పెట్టించుకున్నారు, అందుచేత నేను 2.5 పెట్టాను షోల్డరు. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇందాక 16 ఇంచెస్ అన్నాం కదా, అందులో 1/2 ఇంచెస్ అయితే మనకి హాఫ్ అయితే ఈ విధంగా 8 ఇంచెస్కి అయితే నేను చెస్ట్ లూజ్ పెట్టుకున్నాను. నెక్ 2.5, షోల్డర్ 2.5, చంకదింపు అయితే మనం 6 అంగుళాలు పెట్టుకుని చంక రౌండ్ 7.5 వచ్చింది కదండి, 7.5 పెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా 7.5 ఇంచ్ అయితే వచ్చింది. 7.5 అయితే పెట్టుకోవాలండి. 7.5కి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా అయితే చంక రౌండ్ అనేది ఒకసారి డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం
వేస్ట్ లూజ్ కూడా 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ డాట్ కోసం యాడ్ చేసుకుని ఇంకొక 2 ఇంచెస్ అయితే మనం మార్జిన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ లెంత్ కూడా ఇక్కడ 4 ఇంచెస్ ఉంది కదా, 4.5 అయితే మనం పెట్టుకుంటే ఖర్చులోకి పోను 4 ఇంచెస్ అయితే వస్తుంది. డీప్ వచ్చేసి 2.5 ఇంచే పెట్టుకుంటున్నాను నేను. ఇది నేను కట్ చేయనండి, తర్వాత మనకి కుట్టిన తర్వాత అయితే నేను కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా నేను మెజర్ చేశాను అనేది. బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 7.5 ఇంచెస్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఇది ఈ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకుని ఇక్కడ మనకి క్రాస్ ఉంది కదా, ఇది స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఓపెన్సే కాబట్టి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి లెంత్ని బట్టి ఒక టక్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. నేను కొంచెం పైకి అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత అయితే దీన్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను మార్కింగ్ అయితే చేస్తాను. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడానికి ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ మన సైడ్ అయితే పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకుని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకుని క్రాస్గా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా పెట్టిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే బ్యాక్ పార్ట్లోనే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కోసం నేను కొంచెం లోతు అయితే తీస్తున్నాను. స్ట్రైట్గా డ్రా చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకుందాం. చూసారు కదా నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది. ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇది ఫ్రిన్స్ కట్ కదా, కటింగ్ అయితే పోతుంది, అందుకోసం మనం ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మనకి వీలుగా పెట్టుకుని షోల్డర్ 2.5, నెక్ 2.5 ఉంది కదా, ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే 6.5 ఉంటుందండి. కింద నుంచి అయితే 1.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్కి ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలండి. అక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ వేసుకుని ఈ విధంగా అయితే డ్రా చేయాలి. చూసారు కదా, పైకి అయితే నేను ఒక 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఈ షేప్ కోసం మనం 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. కింద ఒక లైన్ డ్రా చేశాను కదా, అక్కడైతే మనకి 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా కర్వ్ షేప్ అయితే డ్రా చేసి కటింగ్ అయితే చేసుకోవాలి. నేను స్ట్రైట్గా 5 ఇంచెస్కి పెట్టుకుని 1.5 ఇంచ్ దగ్గర నుంచి కర్వ్ షేప్ అయితే ఇచ్చానండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ నేను కట్ చేయలేదు కదా, ఒకసారి నెక్ చెక్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇది కట్ చేస్తాను. వర్క్ బ్లౌజ్ ఉంది కదండి, అది ఒకసారి నెక్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి ఎంత వస్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి 6.5 అయితే ఉందండి నెక్. నేను కూడా 6.5 అయితే మార్కింగ్ చేసుకుని ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను. టూ ఇంచెస్ పైకి అయితే డ్రా చేసుకోవాలండి. ఇది స్టార్ నెక్ కదా, 2 ఇంచెస్ పైకి డ్రా చేసుకుని ఈ విధంగా షేప్ అనేది ఇవ్వాలి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత మనకి 1.5 ఇంచ్కి అయితే మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 2.5 అయితే పెట్టుకున్నాను నేను. ఇక్కడ కింద నుంచి అయితే 1.5 ఇంచ్కి అయితే మనకి పైకి అయితే డ్రా చేసుకోవాలండి. ఇది షేప్ కోసం ఇలా పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది బాగా వస్తుంది. 1.5 ఇంచ్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఎవరికైనా ఈ మార్కింగ్ సరిపోతుంది, ఏ బ్లౌజ్కైనా. పైకి లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా ఒక కర్వ్ షేప్ అయితే డ్రా చేయాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా డ్రా చేశానో. ఈ విధంగా డ్రా చేయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ కూడా ఈ విధంగానే కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కర్వ్ షేప్ అనేది కట్ చేయడం వల్ల బాగా వస్తుంది. ఇక్కడ ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రిన్స్ కట్ ఈ విధంగా వస్తుంది. ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి ఇదే షేప్ కట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది స్టార్ నెక్ కదా. స్టార్ నెక్ వచ్చేసి లెంత్ 6.5 అయితే పెట్టుకున్నారు. 6.5 ఇంచెస్ కూడా మనం కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెసే. ఇలా చూడండి, ఇక్కడ మనకి 6.5కి ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేశాను. స్టార్ నెక్కి 2 ఇంచెస్కి పైకి ఒక డ్రా చేసుకోవాలండి షేప్ అనేది. ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల స్టార్ నెక్ బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి చూడండి ఫ్రెండ్స్, కట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫ్రిన్స్ కట్ ఉంది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాము. చూడండి, నెక్కి మనకి సరిపోతుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నెక్ డీప్ చెక్ చేసుకున్న తర్వాత స్టార్ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత 2 ఇంచెస్ పైకి అయితే మనం స్టార్ షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. మనకి నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ 6.5 అయితే వచ్చింది. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ నెక్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఈ వీడియో అనేది ఒకసారి స్ట్రక్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు హ్యాండ్స్ కటింగ్ అయితే నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మిగిలిన పీస్లో అయితే మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఇవి చాలా షార్ట్ హ్యాండ్స్ అయితే కావాలన్నారు కస్టమరు. మనకి హ్యాండ్కి వచ్చేసి నేను లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఖర్చులు అవి యాడ్ చేయవలసిన అవసరం లేకుండా, జాయింట్ పడకుండా మనకు మిగిలిన పీస్లో షార్ట్ హ్యాండే కాబట్టి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం అనుకోండి, ఎటువంటి జాయింట్స్ అనేవి పడవు. ఒకసారి 5 ఇంచెస్కి అయితే మనం ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. నేను ఇది 4 మడతల మీద అయితే వేసుకున్నాను. 5 ఇంచెస్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా 5 ఇంచెస్కి మనం డ్రా చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్ అయితే కావాలన్నారు. వర్క్ అయితే కొంచెం ఎక్కువగానే చేయించేశారు. దానికి అయినా కస్టమర్ వర్క్ వచ్చినా పర్వాలేదు, మాకు షార్ట్గా కావాలన్నారు కాబట్టి నేను ఆ బీడ్స్ అనేవి తర్వాత కొంచెం తీసేసి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకుని మనకి ఫోల్డింగ్ వైపు అయితే 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. డౌన్ వచ్చేసి 2.5 పెట్టుకుంటే బాగుంటుందండి. ఎంత షార్ట్ హ్యాండ్ అయినా సరే మనం 2.5 అయితే పెట్టుకోవాలి. 2.5కి నేను హ్యాండ్ డౌన్ అనేది పెట్టుకున్నాను. మనకి 7.5 అయితే వచ్చింది కదండి. ఆర్మ్ రౌండ్, చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇలా క్రాస్గా టేప్ పెట్టుకుని తీసుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం హ్యాండ్ ఖర్చు అయితే ఈ విధంగా డ్రా చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా డ్రా చేశానో నీట్గా ఈ విధంగా అయితే హ్యాండ్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం గాలికి అయితే క్లాత్ అనేది కొంచెం ఎగురుతుంది. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా, సారీ ఫ్రెండ్స్. కొంచెం ఇంట్రెస్ట్గా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది.
ఈ విధంగా హ్యాండ్ రౌండ్ అనేది కటింగ్ చేసుకుని ఒక టక్ తీర్చుకుంటే మనకి షార్ట్ హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుని ఒకసారి నీట్గా కటింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద ఏ విధంగా కట్ చేసుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి వర్క్ ఇచ్చిన బ్లౌజ్ అయితే ఉంది కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. మీరు ఇప్పటి వరకు బ్యాక్ ఓపెన్ వర్క్ బ్లౌజ్ చూసి ఉండకపోతే 1-2 సార్లు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మనకి ఈ వర్క్కి మిడిల్లో అయితే గ్యాప్ ఇచ్చారు చూసారు కదా, 1 ఇంచ్ అయితే గ్యాప్ ఉంది. కరెక్ట్గా ఫింగర్స్తో బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోవాలి. వర్క్ అడుగున పైన కూడా కరెక్ట్గా ఉండేలాగా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ని వచ్చి మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ కరెక్ట్గా ఉందా లేదో సర్దుకోవాలి. ఈ విధంగా మనం ఒకసారి చూసుకున్న తర్వాత నెక్ డీప్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్గా 2.5 అయితే ఉందండి. నెక్ డీప్ వచ్చేసి 2.5కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వర్క్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నేను అడిగిన క్లాత్కి వర్క్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. వర్క్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి కూడా ఒక మార్జిన్ అయితే డ్రా చేయాలండి. ఎందుకంటే అది షోల్డర్ దగ్గర ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, వర్క్ పోకుండా ఉండడం కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి నెక్ డీప్ ఎంత ఉందనేది. కరెక్ట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి కింద కూడా. ఆ లైన్ దగ్గరికి అయితే నేను ఇక్కడ రౌండ్ దగ్గర ఒక టక్ ఇచ్చాను కదా, టక్ ఆ లైన్కి టచ్ అయ్యేలా పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి పై లైన్కి కింద లైన్కి టచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకుని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాంటి వర్క్ బ్లౌజులు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, లేదంటే ఇది 3000 అలా పెట్టి వర్క్ చేయించుకుంటారు. ఈ బ్లౌజ్ అయితే 2500 అండి వర్క్కి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కటింగ్ చేసి అయితే మనం స్టిచ్ చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే ఉంచుకొని మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. నెక్ దగ్గర కొంచెం ఉంచేసే కట్ చేశాను కదండి, అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచుకుని నేను ఈ విధంగా అయితే బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను. చూడండి, నేను మెయిన్ క్లాత్ అయితే కట్ చేయలేదు, ఓన్లీ లైనింగ్ అయితే 2 పార్ట్స్కి అయితే ఉంది. ఇది ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది మీకు తర్వాత తెలుస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసేసుకుందాం. హ్యాండ్స్కి వర్క్ అయితే ఎక్కువ ఉంది. ఇది షార్ట్ హ్యాండే కాబట్టి కొంచెం మనకి అడ్డు వచ్చిన బీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే ఒక 1/2 ఇంచ్కి అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత మనం కట్ చేసుకుని హ్యాండ్ అయితే పెట్టుకోవాలి. చూసారా ఎంత వర్క్ పోతుందో. ఇవి వర్క్ మనకి బీడ్స్ స్టిచ్చింగ్లోకి వస్తే చాలా ఇబ్బంది అండి. నీడిల్ అనేది ఇరిగిపోతుంది. ఇది స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ మనం విప్పదీస్తూ కూర్చోవాలంటే టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. అందుకే షార్ట్ హ్యాండ్ కావాలనుకున్నప్పుడు ముందే మెజర్మెంట్ ప్రకారం వర్క్ అనేది చేయించుకోవాలండి. తర్వాత అవి మళ్ళీ విప్పడం, లాగడం, పీకడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. స్టిచ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. మీరు ఎంత లెంత్ కావాలో ముందే ఆలోచించి అంతవరకే చేయించుకోవాలండి వర్క్ అనేది. ఇప్పుడు ముందు వర్క్ ఎక్కువ చేయించేసి తర్వాత మాకు షార్ట్గా కావాలంటే అది నీట్గా కూడా ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా 2.5 ఇంచ్ అయితే వచ్చింది మనకి డీపు. ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఈ విధంగా వేసుకుని నేను 2 ఫోల్డ్స్ అయితే ఏ విధంగా వేసుకున్నానో చూసారు కదా. ఫోల్డింగ్ నా వైపు పెట్టుకుని అయితే వేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్కి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిందో. నెక్స్ట్ మిగిలిన పీస్లో మనకి ఫ్రిన్స్ కట్కి సైడ్ వేసే పీసెస్ ఉంటాయి కదా, అవి ఈ విధంగా వేసుకుని కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క పీసు కూడా మనం జాగ్రత్తగా వేసుకుని కట్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఒక్కొక్క పార్ట్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కటింగ్ వచ్చింది. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ షార్ట్ వీడియోస్లో కూడా మీకు ట్రిక్స్ అన్నీ చెప్తాను. మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. రక్షిత టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను బ్యాక్ ఉక్సుల్ బ్లౌజ్ని కటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ అయితే నేను ట్రిక్స్తో అయితే చెప్తాను. ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేశాను. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ షార్ట్ వీడియోస్లో అయితే సింపుల్గా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. పూర్తిగా కుట్టిన బ్లౌజెస్ కూడా నేను పెడుతూ ఉంటున్నానండి. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.